రిగార్డింగ్ నందిగిరి ఇట్లా రకరకాల మన చందానగర్ లో కూడా నిన్న వీ హావ్ గాన్ ఫర్ డిమాలిషన్స్. దాన్ని కూడా అది ఆ డిమాలిషన్స్ లో కూడా వెరీ దాంట్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే అది యాక్చువల్గా అసలు పర్మిషన్ మన దీంట్లో ఇచ్చారు, బఫర్ జోన్ లో ఇచ్చారు. బఫర్ జోన్ లో ఇచ్చినప్పుడు పర్మిషన్ మీద ఇరిగేషన్ వాళ్ళు దే హావ్ లాడ్జ్డ్ కంప్లైంట్. ఏమని ఇచ్చారు వాళ్ళు, దే హావ్ గివెన్ కంప్లైంట్ ఆన్ 6th March. ఏమని ఇచ్చారు, మీరు బఫర్ జోన్ లో పర్మిషన్ ఇచ్చారు అని చెప్పేసి దాన్ని క్యాన్సిల్ చేయమని చెప్పి అడిగారు 6th March of 2024. ఈ పర్మిషన్ ఇచ్చింది బఫర్ జోన్ లో వాజ్ లాస్ట్ ఇయర్ May 23rd ఈ ఇయర్ లో 2024 లో ఏ నోటీస్, షోకాస్ నోటీస్ వాజ్ ఇష్యూడ్ బై ద డిప్యూటీ కమిషనర్ అక్కడ చందానగర్ కన్సల్టెంట్ ఇచ్చి తర్వాత దే మేడ్ డిమాలిషన్ అటెంప్ట్. ఒక 2-3 రోజుల తర్వాత వాళ్ళు అక్కడ హోల్స్ పెట్టారు సీలింగ్ కి, అది పైన స్లాబుల్ కి హోల్స్ పెడతారు కదా, పెట్టి చేశారు. డిమాలిషన్ అటెంప్ట్ కూడా జరిగింది మేలో. అయిన తర్వాత కూడా అంటే అతను ఓసీ కూడా మార్చి తెచ్చుకున్నాడు. ఏది బిల్డింగ్ కాకముందే కూడా అక్కడ ఉన్నటువంటి డెవలపర్ ఓసీ కూడా వచ్చింది. అంటే దానికి లిఫ్ట్ లేదు, డోర్లు ఇప్పటికీ డోర్లు లేవు, ఇప్పటికీ లిఫ్ట్ లేదు, అయినా కానీ ఓసీ వచ్చింది. ఓసీ ఎప్పుడు ఇస్తారు, ఒక రోజు ముందు వెళ్లే ముందు ఆక్యుపెన్సీ ముందు ఇస్తారు. బట్ అతను మార్చిలోనే వచ్చిందన్నమాట. ఆయన తర్వాత సరే దే మేడ్ అటెంప్ట్ ఆఫ్ డిమాలిషన్ చేయాలని చూశారు. చూసిన తర్వాత అది సరే మళ్ళీ ఆగింది. అతను ఎక్కడ కోర్టుకు పోలేదు, ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు మీ మేడే డిమాలిషన్. బఫర్ జోన్ లో హౌ కెన్ యూ డూ ఏ కన్స్ట్రక్షన్ అండ్ నీకు ఇచ్చింది పర్మిషన్ ఒక లెవెల్ అయితే కనుక దాని మీద ఇంకో అంతస్తులు ఎక్కువ వేసి ఇష్టం అనమాట. అంటే మీరు ఇష్టరాజ్యంగా చేస్తుంటే కనుక డెఫినెట్ గా హైడ్రా విల్ బి డెఫినెట్లీ దే విల్ నాట్. హైడ్రా అనేది ఏజెన్సీ పెట్టింది అందుకోసం. ఇట్లాంటి వాటిలందరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. సో దీన్ని చేసేటప్పుడు మేము వీఆర్ ఫీల్డ్ లెవెల్లో యాక్షన్ అనేది ఖచ్చితంగా హైడ్రా అనేది విల్ కాన్సన్ట్రేట్, విల్ ట్రై టు షో రిజల్ట్స్ ఆన్ ద గ్రౌండ్. పబ్లిక్ నుంచి అక్కడికక్కడ మనకి స్పాట్ లో అర్థమైపోద్ది ఏంటి ఇది ఎక్కడ ఆక్రమణ, ఏంటి ఇది ఏం జరిగిందని అర్థమైనప్పుడు దాంట్లో మనం కొన్ని ఫాలో అవ్వాల్సిన లీగల్ ప్రాసెస్ ఉంటే కనుక ఉంటుంది. కొన్ని చోట్ల అవసరం కూడా ఉండదు అనమాట. మీకు క్లియర్ గా ఉన్న చోట్ల ఆల్రెడీ ఇక్కడ షోకాస్ నోటీసులు ఇచ్చారు, ఆల్రెడీ డిమాలిషన్ మళ్ళీ ఇంకా నోటీసులు ఎందుకు ఇస్తారు, ఆల్రెడీ అన్ని జరిగినాయి కదా. సో చేసిన తర్వాత అతనేం చేయలేదు, సో చేస్తారు. సో వీళ్ళు ఫాలో లీగల్ గా చేస్తుంటాము. చేసి డిమాలిషన్ అనేది ఖచ్చితంగా అక్కడ రేపు ఎవరైనా కానీ బఫర్ జోన్ ఆర్ ఏది FTL లో కట్టాలంటే కనుక భయపడేటటువంటి పరిస్థితి తీసుకొచ్చేటటువంటి విధంగా చేస్తాం. ఇక్కడ నాకు తెలియదు కానీ వచ్చినా కానీ ఏదున్నా కానీ కూడా గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. మీకు అది ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఉన్నారు. మీకు చూశారు ఏది అసెంబ్లీలో కూడా ఏమని చెప్పారు, ఎవరిని వదలదు, హైడ్రా అనేది కాన్స్టిట్యూట్ చేయడం పర్పస్ అదే అనేది. సో ఫోన్లో వాళ్ళు చేస్తారు దట్స్ ఆల్. ఎవరు చేసినా కానీ కూడా పని జరుగుతుంది కనుక ఇప్పుడు ఆల్రెడీ FTL లో మీకు ఇంత చేసిన తర్వాత కూడా నువ్వు రేపు పర్మిషన్ ఇస్తే కనుక రేపు అతను బుక్ అవుతాడు, క్రిమినల్ గా ప్రాసిక్యూట్ అవుతాడు. ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత కూడా మీరు చేస్తున్నారంటే కనుక ఎలా అప్పుడు? సో టెక్నికల్ గా ఏదో ఓసీ ఇచ్చారు అదంటే సరే అది పోయి దానికి అది వేరు, కానీ మీరు చెవుల్లోకి ఇచ్చిన దానికి అది దాని మీద డిసిప్లిన్ మ్యాటర్ ఉంటుంది. కానీ బట్ FTL లో నీకు ఆల్రెడీ డిక్లేర్ అయిన తర్వాత నోటిఫై అయిన తర్వాత కూడా నువ్వు చేస్తుంటే కనుక అది బికమ్స్ క్రిమినల్ లేదు. దానికి పెద్ద సెటప్ చేస్తున్నారు. దీనికి ప్రభుత్వం కూడా పూర్తి సుముఖంగా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మేము ఆస్కారు ఆల్మోస్ట్ ఒక 3 జోన్స్ గా డివైడ్ కావాలనేది ఇది అంతా చేస్తున్నాం. చేసిన తర్వాత ఇదంతా కూడా చర్చగా వస్తుంది. రేపు మీటింగ్ లో అంతా సీఎం గారు వచ్చిన తర్వాత ఇవన్నీ చర్చకు వచ్చి బట్ ఒక లార్జ్ స్కేల్ ఆల్మోస్ట్ 3,500 దాకా సిబ్బంది అడుగుతున్నాము. అండ్ డివైడ్ చేస్తాం ఏరియాస్ వైజ్ గా డివైడ్ చేసి. 2 ఉంటాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అంతా అక్కడ ఎక్కడికక్కడ ఇమీడియట్ గా మనకి ఈ డిజాస్టర్స్ ఏమైనా ఇమీడియట్ రెస్పాండ్ అవటం, ఈ ట్రాఫిక్ ఇష్యూస్ లేకపోతే ఇంకా సబ్మర్జ్ అవ్వటం, ఇనండేట్ అవ్వటం ఇవన్నిటి కూడా. బట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఐసోలేషన్ లో చూడటానికి లేదు. దాన్ని లింకప్ టు అసెట్ ప్రొటెక్షన్ అగైన్. ఈ 2 లింక్డ్ అప్ అనమాట. అది ఎందుకంటే నువ్వు చెరువులో నువ్వు వెళ్లాల్సిన నీళ్లు వెళ్ళకపోతే కనుక చెరువులోకి రావాల్సిన నీళ్లు రావట్లేదు. ఎందుకంటే మొత్తం నీగిపోయి చెరువు ఏడడం రాదు. చెరువు వెళ్ళినప్పుడు నీళ్ళు ఎడిపోతాయి, రోడ్ల మీదకి వస్తాయి, నీళ్లలోకి వస్తాయి, ఏడగంట ఆడికి వస్తాయి, వచ్చి మొత్తం ఫ్లడ్ అయినప్పుడు అప్పుడు అదే ఇళ్లలో వాళ్ళు ఎవరైతే కొంటాడో ఆ ఏరియాలో కొన్నాడు ప్రభుత్వాలను తిరుగుతుంటాడు, లేదా అందరినీ తిరుగుతుంటాడు. అది జరుగుతుంది. మనకి ట్రాఫిక్ సమస్యలు లేకపోతే క్వాలిటీ ఆఫ్ లైఫ్ దెబ్బతింటాం, ఇవన్నీ కూడా అంటే మొత్తం ఓవరాల్ గా అసలు ఒక మీరు చూస్తున్నారు సివిక్ లైఫ్ అనేది డిస్టర్బ్ ఎంత అయిందో మన 2020లో జరిగినటువంటి ఫ్లడ్స్ అనేది మనకు తెలుసు. ప్రధానమైన కారణం దీంట్లో ఏంటంటే ఈ చెరువులన్నింటినీ కూడా పునరుద్ధరించాలి. అంటే యూ హ్యావ్ టు రివైవ్ ఆల్ దీస్ లేక్స్. ఈ లేక్ టు లేక్ లింక్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలగాలి. లేక్ మళ్ళీ ఇప్పుడు అలుగు పారుతుంది. ఎప్పుడైనా కనుక దానికి చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ అయిన తర్వాత అంటే ఇట్ ఓవర్ఫ్లోస్ ఏమవుతుంది, నెక్స్ట్ చెరువుకి పోతుంది. నెక్స్ట్ చెరువుకు పోయేది అది నాలా ద్వారా కనెక్ట్ అయింది, ఒక చిన్న వాగు ద్వారా కనెక్ట్ అయింది. ఆ వాగులు కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నాలాస్ కూడా పూర్తి చేస్తూ చాలా చోట్ల కూడా ఉన్నాయి.
సో అందుకోసం ఈ ఎన్నింటిని కూడా మన రివైవ్ లో ఎన్నింటిలో కూడా ఈ ఫేజెస్ లో మనం గ్రాడ్యువల్ గా వీ హ్యావ్ టు డూ దిస్ అంటారు. ఈ గొలుసుకట్టు చెరువుల్లో అది ఎప్పటి నుంచో మనకి హిస్టారికల్ గా వచ్చినటువంటి దీన్ని మొత్తం మన హ్యూమన్ ఇంటర్వెన్షన్ తోటి మొత్తం డిస్టర్బ్ చేసి అతలాకుతలం చేసి మొత్తం కూడా ఇప్పుడు ఈ పరిస్థితులు చిన్న వర్షానికే కూడా హైదరాబాద్ లో మన ట్రాఫిక్ అస్తవ్యస్తం అయిపోతుంది, లేకపోతే లోతట్టు ప్రాంతాలన్నీ సమాజ్ అవుతున్నాయంటే కనుక కారణం జనాలందరూ కూడా ఏది ప్రభుత్వాలని వ్యవస్థని తిప్పితే కాదు, మనందరూ కూడా బాధ్యత ఉంటున్నాం. ముందు మనం ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో అసలు కొనకూడదు, ప్రాపర్టీస్ కొనకూడదు. ఎవరన్నా కొంటుంటే కూడా అది తప్పకుండా అది రేపు ఏంటంటే ముందు ముందు వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. మేము అందుకోసమే చెప్పాము కూడా, దయచేసి వీటిల్లో ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే ఇమీడియట్ గా ముందు మాకు మెసేజ్ మాకు ఇవ్వండి, మేము కొనకూడతాం, తప్పకుండా డెమాలిష్ చేస్తాం. కొత్తగా వచ్చే స్ట్రక్చర్స్ ఏదున్నా కానీ కూడా ఫస్ట్ ఫేజ్ లో నేను చెప్పాను ఫర్దర్ గా రానివ్వకుండా ఉండడానికి వాటి మీద నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాం. విల్ బి వెరీ వెరీ రూత్లెస్ ఆన్ ద కన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఎఫ్టీఎల్ అండ్ ఇది బఫర్ జోన్. సో ఎస్పెషల్ కొత్త కన్స్ట్రక్షన్స్, పాత నెక్స్ట్ వచ్చిన కన్స్ట్రక్షన్ గురించి ఫేజ్ 2 లో ఫేజ్ 3 ఈ ప్రాసెస్ లో వెళ్ళాలి. ఇది చేసి డెఫినెట్ గా దీంట్లో చాలా మంది స్టేక్ హోల్డర్స్ తోటి కూడా మేము విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్, డిస్కషన్స్, లేక్స్ ప్రొటెక్ట్ చేసేదాన్ని యాక్టివిస్ట్ ఉన్న స్టేక్ హోల్డర్స్ తోటి అందరితో కూడా మాట్లాడి ఎప్పటికప్పుడు దీన్ని ఇంకా మేము వీఆర్ ప్లానింగ్ టు హ్యావ్ ఏ పెద్ద వర్క్ షాప్ నెక్స్ట్ మంత్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, అంటే విత్ రెయిన్ఫాల్ ప్రొటెక్షన్స్ అండ్ నెక్స్ట్ అట్లానే దీన్ని ఈ చెరువుల్ని పునరుద్ధరించడానికి ఎన్నిటి కూడా అంటే ఒక మనం థింక్ ట్యాంక్ లాగా కూడా దీంట్లో కొంత మనం మేధోబలం చర్నింగ్ ఆఫ్ ఐడియాస్ ఇవన్నీ కూడా జరిగితే కనుక డెఫినెట్ గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మనకి కాంక్రీటైజ్ అవుతుందనేది కూడా ఒక ఆలోచన ఉన్నది. వాళ్ళు నాలాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా దాన్ని మొత్తం ఆక్రమితమైనది. పార్క్స్ కూడా చూస్తే కనుక చాలా పెద్ద ఎత్తున కూడా మేము రాగానే ఫస్ట్ డేనే మీకు చూశారు అక్కడ నార్నే గోకుల్ అని ఆయన హీ వాస్ ట్రైంగ్ టు ఆక్యుపై దట్ రెసిస్టెన్స్ స్టాప్ చేయగలిగాము. తర్వాత మిథిలా కాలనీ వాళ్ళు వాళ్ళ పక్కన ఉన్నటువంటి బస్తీ వాళ్ళు దే ట్రైంగ్ టు ఇంట్రూడ్ ఇన్ టు దిస్. సో చేసినప్పుడు దాన్ని కూడా మేము అక్కడ ఇమీడియట్ గా వీ కుడ్ స్టాప్ అండ్ దాని ఫెన్సింగ్ కూడా మిథిలా కాలనీ వాళ్ళు కూడా వాళ్ళే అంటే ఫెన్సింగ్ వాళ్ళతో ఎందుకు వేపిస్తామంటే కాలనీ అసోసియేషన్ వాళ్ళతో మనం మళ్ళీ ఈ ప్రాసెస్ ఈ టెండర్ ఇవన్నీ పోయి లేట్ అసోసియేషన్స్ ఉన్నాయో వాళ్ళని తప్పకుండా మేము సమర్థిస్తాం. ఎవరైతే ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారో వాళ్ళని డెఫినెట్ గా వాళ్ళని చెక్ చేయడానికి లీగల్ చెక్ చేయడానికి చూస్తాం. సేమ్ థింగ్ హ్యాపెండ్ ఇన్ నందగిరి హిల్స్ లో కూడా అది పార్క్ ఏరియా ఉంది, అది కూడా మీకు చూపిస్తాం పీపీటీలో ఎట్లా ఉంది పార్క్ అనేది. అది పార్క్ ఏరియా, దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. అక్కడ నందగిరి హిల్స్ కోఆపరేటివ్ సొసైటీ, నందగిరి హిల్స్ సొసైటీకి అక్కడ ఉన్న బస్తీకి వీఆర్ నాట్ ఇన్ టు దోస్ థింగ్స్. వాళ్ళ సంబంధం మాకు సంబంధం లేదు. మేమేంటి మా పార్క్, అది ఏ పార్క్ అయితే దాని ఎక్స్టెంట్ ఉందో దాన్ని వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్. ఎస్, నందగిరి హిల్స్ వాళ్ళు అక్కడ వాళ్ళ హెల్ప్ ఎట్లా తీసుకున్నాం, మిథిల కాలనీలో తీసుకున్నట్టే ఇతర కాలనీస్ లో తీసుకున్నట్టే వాళ్ళని ఫెన్సింగ్ వేయడానికి వరకే తీసుకుంటాం. కానీ వాళ్ళని ఎంకరేజ్ అయితే కనుక వాళ్ళకి ఊరుకుంటాం, వాళ్ళని ఎవరిని ఊరుకోం. అది ఎందుకంటే వీఆర్ ట్రైంగ్ టు సెక్యూర్ దట్ ల్యాండ్. సెక్యూరింగ్ ఆఫ్ ద ల్యాండ్ లో చాలా చోట్ల కూడా మేము వీఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ లోకల్ పబ్లిక్. వాళ్ళు ముందుకు వస్తున్నారు చాలా మంది. సో అట్లా భాగంగా చేసింది ఇది కూడా. సో అంతేగాని నందగిరి హిల్స్ వాళ్ళకి వాళ్ళకేదో నాకేదో వాళ్ళకేదో ప్రత్యేకమైన అనుబంధం ఉందని కొంత ఎక్కడో చూసినప్పుడు నవ్వాలి ఏడవాళ్ళు అర్థం కాలేదు. సరే ఓకే, ఎన్ని మాటలు వస్తుంటాయి ఏది చేసినప్పుడు. బట్ చెప్పాలనుకుంది ఏంటంటే వీల్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ ద లోకల్ పబ్లిక్ డెఫినెట్లీ. అండ్ అట్లానే అక్కడ బస్తీ వాళ్ళది కూడా వెళ్ళాం, నందగిరి హిల్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు బస్తీ వాళ్ళతో కూడా చెప్పాం, అరే మీకు ఎప్పుడో అప్రూవ్డ్ మీకు ఒక జేఎన్యూఆర్ఎం దాని కింద ఏదో ఉన్నది, అది మనం వైఆర్యూ నాట్ ఇది దాన్ని బస్తీలో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలి కదా. బస్తీలో మనం ఇదే బస్తీలో 15 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు అక్కడ దాని క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంచాలన్నప్పుడు దానికి తప్పకుండా మేము కూడా సహకరిస్తాం. మీకు విల్ టేక్ యూ టు సెక్రటేరియట్ సీనియర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్దాం, ఇలా అడుగుదాం, లేదా ఎవరైనా అక్కడ కన్సల్ట్ మినిస్టర్ దగ్గరికి వెళ్దాం, మేము కూడా వస్తాం, మీతో తీసుకుని వెళ్దాం. యూ వాంట్ సీ దట్ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, మీ జీవితాలు బాగుపడాలి దాంట్లో మేము కూడా ఉంటాం.